మా మదర్ చిన్నప్పుడు మమ్మల్ని సాధలేక నన్ను ఒక పందుల కాడ కావలి పెట్టేది చిన్నప్పుడే. సరిగా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళటం కాదు, హోటల్లో పనిచేయడము లేదా ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంకు. కానీ 6,000 చిల్లర ఏదో ఫీజు కట్టాలి. 6,000 మా మదర్ దగ్గర చాలా కూలి చేసుకుంటారు కదా, ఆమె దగ్గర వెళ్ళలేదు, వేరే వాళ్ళని అడుగుతూ కూడా ఇవ్వలేదు. ఆ టైంకి అది సీటు గాలి వినోద్ కుమార్ అని అట్లా పొడుగు సంతకం పెట్టేసరికి ఏమయ్యా గెస్ట్ ఆఫీసర్లకి పెడుతున్నావు అన్నాడు. నేను అన్నా ఆయనతో, ఎస్ ఖచ్చితంగా నేను గెస్ట్ ఆఫీసర్ అవుతా. మళ్ళీ ఆ రోజు కూడా చెప్పాను నేను, ఆయన నువ్వు బతుకుంటే అంబేద్కర్ లాగా ఒక పొలిటీషియన్ అయ్యండి, ఒక లా మినిస్టర్ అయితే దేశంలో చట్టాలను తయారు చేస్తా. యాక్చువల్గా కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఇవ్వాల్సి ఉండే, హామీ ఇచ్చి మోసం చేశాడు. ప్రస్తుత రోజుల్లో లా అనేది ప్రతి ఒక్కరు బిజినెస్, ఇప్పుడు లా బిజినెస్ అనేది ప్రపంచ మార్కెట్లో టాప్ మోస్ట్. మెడిసిన్ చేసిన వాడు ఇటు లా వస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసిన వాడు లా సైడే వస్తున్నాడు. క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోతే అంత లాయర్ల అవసరం ఉంది. మీకు చాలామంది జడ్జిలకు కనీసం ఒక అటెండర్ కూడా లేడు. బట్ జడ్జి అపాయింట్ అవుతాడు, అటెండర్ కూడా ఉండాలి, నీళ్ళు వేయడానికి అటెండర్ కూడా ఉండాలి. సరే, సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా సార్? అసలు టెక్నాలజీని వాడాలి, బాగా టెక్నాలజీని వాడాలి. ఇవాళ ఏమవుతుంది అంటే చాట్ జీపీటీని అడిగేస్తున్నాడు, ఫలాంటి ఇష్యూ ఉంది నువ్వు చెప్పు, దానికంటే చాట్ జీపీటీ ఇస్తుంది. ఒక క్లాట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అసలు నా దృష్టిలో క్లాట్ రద్దు చేయాలి. స్టేటు మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు దీన్ని ఎట్లా నాశనం చేస్తావు నువ్వు?